ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,848.86 కోట్లు, 2022-23లో 2,858.74 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఇక వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్ పై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ ను సందర్శించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కు శాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడిసరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున 2 విడతల్లో కేంద్రం సాయం చేసింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం విశాఖ ఉక్కుకు ఎంతో సాయం చేస్తున్నా అది నిలదొక్కునే అవకాశం లేదంటారు నిపుణులు. అందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఇతర ప్రైవేటు కంపెనీలతో పోటీపడి గనులను దక్కించుకునే సామర్థ్యం లేదని తెలుస్తోంది. అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్ గత 2 దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. విశాఖ కర్మాగారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 58 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించి 940 కోట్ల లాభాలు ఆర్జించింది. 2022 నుంచి ఒక బ్లాక్ ఫర్నెస్ ను ఆపేయడంతో ఏటా 20 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి కోల్పోయింది. ప్రస్తుత ప్యాకేజీతో దీన్ని మళ్లీ పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇక ఉక్కు ఉత్పత్తిలో 2000లో చైనా 2 అంకెల స్థాయిలోనే ఉండేది. ప్రస్తుతం అది ఏటా 115 కోట్ల టన్నులకు చేరింది. ఇక ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న భారత్ 16 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి మాత్రమే సాధిస్తోంది. 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దానికి అనుగుణంగా సెయిల్ కి ఇప్పుడున్న 2 కోట్ల టన్నులకు అదనంగా మరో 1 కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని భావిస్తున్నారు. సెయిల్ 10 లక్షల టన్నుల ఉక్కును అదనంగా ఉత్పత్తి చేయాలంటే 7 ఏళ్లు పడుతుంది. అదే విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో 70 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చు. అయితే ఇందుకు అనేక అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా సెయిల్లో విలీనం చేస్తే తక్కువ ధరకే విశాఖ ఉక్కుకు గనులను అప్పగించాల్సి వస్తుంది. దీనివల్ల కూడా ప్రభుత్వానికి నష్టమే అంటారు నిపుణులు. అందుకే గత 2 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉండడంతో కేంద్రంలోని బీజేపీ విశాఖ ఉక్కుకు కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది.